ఎందుకు జాయిన్ అవ్వాలి, ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ఎందుకు బిలీవ్ చేయాలి, అసలు ఎవరు మీరు, మేము ఎంతవరకు కంపెనీ ప్రొడక్ట్స్ నమ్మాలి, మీరు చెప్పేది ఎంతవరకు నిజం, సో దాంట్లో ప్రూఫ్ ఏంటి ఏంటని అడిగేటప్పుడు మీరు చెప్పాల్సిన ఆన్సర్స్ రెండు ఆన్సర్స్ చెప్పాలి వాళ్ళకి. ఒకటి, కంపెనీ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో 2004లో అప్పుడు ఏ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో వాటి తాలూకా క్వాలిటీ ఏదైతే ఉందో ఇప్పటికీ అదే క్వాలిటీ. ఓకే, దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ ది క్వాలిటీ. నెంబర్ 2, అప్పుడు లీడర్షిప్ స్ట్రక్చర్, అప్పుడు ఏదైతే లీడర్షిప్ స్ట్రక్చర్ అయితే ఉందో ఇప్పటికి అదే స్ట్రక్చర్ ఉంది, ఇంకా అంతకంటే బెటర్ స్ట్రక్చర్ ఉంది. 2004లో ఏదైతే మీకు బోనస్ స్ట్రక్చర్, మీ అచీవ్మెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇప్పుడు కూడా అదే స్ట్రక్చర్ ఉంది. ఓకే, సో మీరు చెప్పాల్సింది ఏంటి, ఫస్ట్ పాయింట్ ఏంటి, క్వాలిటీ ఇన్ ది ప్రొడక్ట్. నెంబర్ 2, లీడర్షిప్ స్ట్రక్చర్. మార్కెట్లో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి, బట్ ఎన్ని ఉన్నా కూడా మన కంపెనీ ప్రొడక్ట్ క్వాలిటీ ఇస్ డిఫరెంట్, వాళ్ళది వేరు. మన కంపెనీలో ఉన్న లీడర్షిప్ స్ట్రక్చర్ వేరు, వాళ్ళది వేరు. సో ఈ రెండు మీరు హైలైట్ చేయాలి. నెక్స్ట్, కంపెనీ నిజంగా కంపెనీ ఫేక్ కంపెనీ, నిజంగా కంపెనీ ప్రొడక్ట్స్లో క్వాలిటీ లేకపోతే 20 years నుంచి ఎలా సర్వైవ్ అవుతుంది? సార్ నో. సో కంపెనీ కూర్చుకుపోవాలి, మరి ఎందుకు కంపెనీ స్టిల్ సర్వైవ్ అవుతుంది, ఎందుకు సర్వైవ్ అవుతుంది, ఎలా సర్వైవ్ అవుతుంది? సో దిస్ ఈస్ ద థర్డ్ పాయింట్. సో కంపెనీ 20 years నుంచి సక్సెస్ఫుల్గా ఎవ్రీ ఇయర్ గ్రోత్లో ఉంది, ఈ గ్రోత్లో అయితే లేదు, ఎవ్రీ ఇయర్ గ్రోత్లో ఉంది. అది మీరు చెప్పాల్సిన ఫస్ట్ పాయింట్, క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్. అండ్ ఇంకొకటి ఏంటి, లీడర్షిప్ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్రాంజ్ అండ్